యూజర్ కంట్రోల్స్ లేదంటే కస్టమ్ కంట్రోల్స్ ఇన్ VB.NET. మరి ఈ యూజర్ కంట్రోల్స్ అనేటివి ఆల్రెడీ మీకు ఈ టూల్ బాక్స్లో ఇచ్చున్న కంట్రోల్స్ కాకుండా మన అప్లికేషన్కి అనుగుణంగా ఓన్గా మనం క్రియేట్ చేసుకునే కంట్రోల్స్నే యూజర్ కంట్రోల్స్ అని చెప్పేసి అంటాం. మరి ఈ యూజర్ కంట్రోల్స్ వన్స్ క్రియేట్ చేసిన తర్వాత దాని యొక్క DLL ఫామ్ని యూజ్ చేసుకొని మనం మన అప్లికేషన్లో ఎన్నిసార్లైనా సరే ఎక్కడైనా సరే యూజ్ చేసుకునే అవకాశం ఉంటుందండి. మరి ఈ యూజర్ కంట్రోల్స్ని క్రియేట్ చేసేదానికి ఆల్రెడీ ఉన్న కంట్రోల్ని ఇన్హెరిట్ చేసుకొని, అంటే ఈ బటన్స్, చెక్ బాక్సెస్, ఈ టెక్స్ట్ బాక్సెస్ ఇట్లాంటి వాటిలన్నిటిని ఇన్హెరిట్ చేసుకొని వాటి యొక్క ప్రాపర్టీస్ని లేదంటే వాటిలో ఉన్న మెథడ్స్, ఈవెంట్స్ వాటిలన్నిటిని యూజ్ చేసుకుంటూ ఆ కంట్రోల్కి ఎక్స్ట్రా ఫంక్షనాలిటీని మనం ఇచ్చేదానికి ఎక్స్ట్రా కోడింగ్ కావచ్చు, ఎక్స్ట్రా ప్రాపర్టీస్ కావచ్చు, మనం ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట యూజర్ కంట్రోల్ లాగా. అంటే ఆల్రెడీ ఉన్న కంట్రోల్ని వాడుకొని ఇన్హెరిట్ చేసుకొని ఒక కొత్త కంట్రోల్ని క్రియేట్ చేస్తూ, అంటే ఆల్రెడీ ఉన్న కంట్రోల్కి కొత్త బిహేవియర్ని లేదంటే ఎక్స్ట్రా ప్రాపర్టీస్ని, కోడ్ని ఇవన్నీ ఇచ్చి మనం యూజర్ కంట్రోల్గా ప్రిపేర్ చేయొచ్చు దాన్ని. లేదంటే రెండో విధానం ఏంటంటే నెంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంట్రోల్స్ని వాడుకొని, అంటే కొన్ని చెక్ బాక్సెస్, కొన్ని బటన్స్, కొన్ని లేబుల్స్ ఇట్లా వాడుకొని ఒక కొత్త కంట్రోల్ని తయారు చేయడం. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్లో చూసినట్లయితే యూజర్ కంట్రోల్ ఎలా క్రియేట్ చేయాలనేది, ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్కి ఈ యొక్క యూజర్ కంట్రోల్ని యాడ్ చేయాలంటే ప్రాజెక్ట్ ఇక్కడ యాడ్ యూజర్ కంట్రోల్ అని ఉంది. అలా కాకుండా నేను కొత్త ప్రాజెక్ట్లో యూజర్ కంట్రోల్ని క్రియేట్ చేయాలంటే ఫైల్, న్యూ ప్రాజెక్ట్, ఇక్కడ విండోస్ ఫార్మ్స్ కంట్రోల్ లైబ్రరీ అని ఉంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేమ్ మార్చుకోండి, ప్రాజెక్ట్ యొక్క నేమ్. నేను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఒక యూజర్ కంట్రోల్ క్రియేట్ చేయబోతున్నాను. దాంట్లో టైం డిస్ప్లే అవుతుంది, కరెంట్ టైం రన్నింగ్లో డిస్ప్లే అవుతుంటుంది ఒక లేబుల్లో. కాబట్టి కరెంట్ టైం అని నేమ్ ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మీకు యూజర్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ అనేది వస్తుంది. చూడండి, ఇది యూజర్ కంట్రోల్ ఏరియా. మరి నేను చిన్నదిగా రెడ్యూస్ చేసుకున్నాను. ప్లస్ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి మీరు రైట్ క్లిక్ చేసి రీనేమ్, దీనికి కరెంట్ టైం అని కరెంట్ టైం డాట్ విబి ఇట్లా రీనేమ్ చేయండి. రీనేమ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక లేబుల్ని తీసుకోండి. అందులోకి ఈ లేబుల్కి టెక్స్ట్ని రిమూవ్ చేసేయండి. ఓకే, తర్వాత టైమర్ కంట్రోల్ ఒక దాన్ని తీసుకోండి. టైమర్ కంట్రోల్. సో టైమర్ కంట్రోల్ని డబుల్ క్లిక్ చేసి తీసుకున్న తర్వాత ఈ టైమర్ కంట్రోల్ అనేది దాని యొక్క టిక్ అనే ఈవెంట్లో మనం ఇచ్చిన కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. అది కూడా ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తుందంటే ప్రతి ఇంటర్వెల్కి, మనం ఇక్కడ ఇంటర్వెల్ ఇస్తాము. సపోజ్ ఇక్కడ నేను 1000 మిల్లీ సెకండ్స్ ఇచ్చాను ఇంటర్వెల్లో. ఈ ఈచ్ అండ్ ఎవ్రీ 1000 మిల్లీ సెకండ్స్కి దాని యొక్క ఈవెంట్ని తనకు తానుగానే రైట్ చేస్తూ దాంట్లో ఉండే కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. మనం రైట్ చేయాల్సిన అవసరం లేదు ఆ ఈవెంట్ని. సో ఇక్కడ ఎనేబుల్డ్ని ట్రూ చేయండి. సో ఇప్పుడు ఈ యొక్క టైమర్ కంట్రోల్
మీద డబుల్ క్లిక్ చేసి కోడ్, సింపుల్ కోడ్ రాయండి. టైమర్ 1.tick అని ఈవెంట్ రావడం జరిగింది. మరి ఇప్పుడు నేను ఈ యొక్క లేబుల్ కంట్రోల్లోకి లేబుల్ 1.text ఈక్వల్ టు ఫార్మాట్ నౌ అంటే కరెంట్ డే టు టైము రావడం జరుగుతుంది. మరి ఆ డే టు టైంలో నేను ఫార్మాట్ ఫంక్షన్ ద్వారా ఏం చేస్తున్నానంటే ఓన్లీ అవర్స్, మినిట్స్, సెకండ్ మాత్రమే వచ్చే విధంగా సెట్ చేసాం. సో రెడీ. మరి ఇప్పుడు మీరు మీ ప్రాజెక్ట్ని సేవ్ చేసుకోండి. సేవ్ ఆల్. తర్వాత బిల్డ్లోకి వెళ్ళి బిల్డ్ కరెంట్ టైం అనేది బిల్డ్ చేస్తే మీకు ఈ కరెంట్ టైం డాట్ వీబీకి డిఎల్ఎల్ ఫామ్ రెడీ అవుతుంది. ఆ డిఎల్ఎల్ ఫామ్నే మనం అక్కడ కంట్రోల్గా యూజ్ చేయబోతున్నాం. మరి ఇప్పుడు ఇట్లా టెస్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ డీబగింగ్ F5 ప్రెస్ చేసినా వస్తుంది. మరి ఈ కంట్రోల్ ఎలా వర్క్ అవుతుంది, ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేయొచ్చు. చూడండి, రన్నింగ్ టైము పడుతూ ఉంది. మామూలుగా నవ్వు అని డైరెక్ట్గా అసైన్ చేస్తే ఒక్కసారి ఆ సిచ్యువేషన్లో ఏ టైం ఉందో ఆ టైం మాత్రమే ఫిక్స్ అయిపోతుంది. మరి ఇప్పుడు టైమర్ కంట్రోల్ యొక్క టిక్ ఈవెంట్లో ఇది రాశాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ 1000 మిల్లీ సెకండ్స్కి ఫ్రెష్గా టైము అసైన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా దీన్ని టెస్ట్ చేసాం. ఓకే, ఇప్పుడు ప్రాపర్టీస్ ఏడున్నాయి, దీనికి కావాల్సిన ప్రాపర్టీస్ అన్నీ మార్చుకోవచ్చు అనమాట. మరి క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మన ఈ కంట్రోల్ని వేరే ప్రాజెక్ట్లో ఒక ఫామ్లో వాడాలి, లేదంటే ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్ని తీసుకుంటాను. మరి ఇందులో ఆ కంట్రోల్ని తీసుకురావాలి అంటే మీరు ఈ యొక్క టూల్ బాక్స్ మీద రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసిన తర్వాత చూజ్ ఐటమ్స్ అని వస్తుంది. సో చూజ్ ఐటమ్స్ అంటే ఇక్కడ ఉండే కంట్రోల్స్ కాకుండా ఎక్స్ట్రా కంట్రోల్స్ని తీసుకురావడం. మరి ఇప్పుడు ఒక డైలాగ్ బాక్స్ మనకి వస్తుంది, చూజ్ ఐటమ్స్ డైలాగ్ బాక్సు. ఆ డైలాగ్ బాక్స్లో మీరు బ్రౌజ్ చేయాలి. మీ యొక్క డిఎల్ఎల్ ఫైల్ మీరు తయారు చేసిన ఆ యొక్క కరెంట్ టైం అనే దానికి డిఎల్ఎల్ ఫామ్ ఉంటుంది, దాన్ని బ్రౌజ్ చేసుకోండి. బ్రౌజ్ కరెంట్ టైం, మళ్ళీ ఈ డైరెక్టరీలోకి వెళ్ళి బిన్లోకి వెళ్ళి డీబగ్, ఇందులో డిఎల్ఎల్ ఫామ్ ఉంది, ఓపెన్ చేయండి. వచ్చిందా? ఓకే. ఇప్పుడు మీరు ఓకే ప్రెస్ చేసినట్లయితే ఆ కంట్రోల్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఈ కంట్రోల్ని మీరు ఇక్కడ డ్రాగ్ చేయండి ఫామ్ మీద. సో ఆ కరెంట్ టైం అనే ఆ యొక్క లేబుల్లో టైము పడుతూ ఉందా, రన్నింగ్ టైము అదనమాట. ఎన్నిసార్లైనా సరే మీరు ఇక ఆ కంట్రోల్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అన్నిటికీ కూడా సేమ్ బిహేవియర్ వస్తుంది. ఇదే విధంగా మనం ఇంకొక కంట్రోల్ కూడా ప్రిపేర్ చేసి చూద్దాం. న్యూ ప్రాజెక్ట్. ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ బాక్స్లో నెంబర్స్ మాత్రమే డిస్ప్లే అయ్యే విధంగా ఒక యూజర్ కంట్రోల్ని క్రియేట్ చేయబోతున్నాను. మరి నంబర్స్ ఓన్లీ అని నేమ్ ఇస్తాను ఈ ప్రాజెక్ట్కి. సో ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ డ్రా చేసుకోండి. ఈ టెక్స్ట్ బాక్స్లో ఓన్లీ నెంబర్స్ మాత్రమే రావాలి. దానికి కావాల్సిన కోడ్ మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క టెక్స్ట్ బాక్స్ యొక్క టెక్స్ట్ చేంజ్డ్ ఈవెంట్ కాదు, కీ ప్రెస్ ఈవెంట్, దాన్ని తీసుకోండి.
ఈ కీ ప్రెస్ ఈవెంట్లో మీరు కోడ్ రాయాల్సిన అవసరం ఉంటుంది. మరి మీరు టైప్ చేసే డేటా యొక్క వ్యాలిడేషన్ ఇక్కడ తీసుకోవాలి. ఏ డేటాని టైప్ చేస్తున్నారు, దానికి కావాల్సిన కోడ్ కండిషన్గా నేను కండిషన్ పెట్టి రాయడం జరుగుతుంది. ఇఫ్ char dot is digit e dot key char equal to false, then e dot handled equal to true. తర్వాత మెసేజ్ బాక్స్ ద్వారా మెసేజ్ ఇస్తాం. ఎంటర్ నంబర్స్ ఓన్లీ, లేదంటే ఎంటర్ ఓన్లీ నంబర్స్ అనే మెసేజ్ ఇస్తున్నాను. ఓకే, దట్స్ ఆల్. ఇక్కడ ఈ కీ ప్రెస్ ఈవెంట్లో మనం దాంట్లో టెక్స్ట్ బాక్స్లో టైప్ చేసేటప్పుడు అది మొత్తం ఏం టైప్ చేస్తున్నాం అదంతా కూడా ఈ అనే దాంట్లో స్టోర్ అవుతుంది. మరి దీన్ని చెక్ చేస్తున్నాం, మనం ప్రెస్ చేసిన ఆ యొక్క క్యారెక్టర్ని డిజిటా కాదా అనేది చెక్ చేస్తున్నాం. డిజిట్ ఈక్వల్ టు ఆ యొక్క రిటర్న్ చేసిన వాల్యూ ఆ క్యారెక్టరు ఫాల్స్ అయితే, అంటే డిజిట్ కాకపోతే అప్పుడు ఏమొస్తుంది, ఈ డాట్ హ్యాండిల్డ్ ఈక్వల్ టు ట్రూ అని ఏమవుతుంది, మెసేజ్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. ఎంటర్ ఓన్లీ నంబర్స్ అనే మెసేజ్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు నేను సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ చేసిన తర్వాత ఏం చేస్తాం, బిల్డ్ అనేది ఇస్తే మనకి DLL ఫైల్ జనరేట్ అవుతుంది. తర్వాత రన్ చేసి ఇక్కడ టెస్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ నంబర్స్ ఎంటర్ చేయండి, ఏమీ ఎర్రర్ రాదు. అదే క్యారెక్టర్ ఏదన్నా టైప్ చేయండి, ABCDలు ఇట్లాంటివి ఏదన్నా, అప్పుడు మెసేజ్ మనకి రావడం జరుగుతుంది. అంటే ఈ కంట్రోల్లో మనం ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఎంటర్ చేయగలం. సో ఇప్పుడు దీన్ని మనం మీరు రీనేమ్ కూడా చేసుకోవచ్చు. రైట్ క్లిక్ చేసి రీనేమ్ నంబర్స్ ఓన్లీ .vb. ఓకే, సో save all, and once again if you want build and open already existed project or new project. సో ఇప్పుడు టూల్ బాక్స్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి చూజ్ ఐటమ్స్, ఇందులో మీరు డైలాగ్ బాక్స్లో ఆ యొక్క నంబర్స్ ఓన్లీ DLL ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బ్రౌజ్, డీబగ్, నంబర్స్ ఓన్లీ DLL సెలెక్ట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క కంట్రోల్ని ఇక్కడ డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత మీరు రన్ చేసి చూసినట్లయితే ఇప్పుడు నంబర్లు టైప్ చేయండి, ఏమి ఎర్రర్ రాదు. అదే వేరేదైనా టైప్ చేయండి, ఎర్రరు ఇమీడియట్గా వస్తుంది. ఈ విధంగా మీకు కావాల్సిన వేలో మీరు యూజర్ కంట్రోల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. వాటికి కొత్త ప్రాపర్టీస్ పెట్టచ్చు, ఈవెంట్స్ పెట్టచ్చు. ఓకే, అన్నీ కూడా యూజర్ డిఫైన్డ్గా మొత్తం డిజైన్ చేయడం అనేది జరుగుతుందండి.